మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ కోసం మరియు వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ను సంప్రదించండి. Hey, welcome back to TSC channel. ఇప్పుడు మనతో పాటు ఉన్నారు వన్ ఆఫ్ ది బెస్ట్ రైటర్ కావచ్చు, ఫిలాసఫర్ కావచ్చు, అండ్ ఆర్టిస్ట్ కావచ్చు, అండ్ శాండ్ ఆర్టిస్ట్ కావచ్చు, పెయింటింగ్స్ కావచ్చు. సో అన్ని రకాలుగా హీఈస్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఫర్ అంటే ఇప్పుడు. సో అతని పేరే కాంత్రీసా. సో అన్నతో మాట్లాడడానికి ట్రై చేద్దాం. నమస్తే అన్న. నమస్తే. ఇంకా ఏంటన్నా, ఎలా ఉన్నారు? హౌ ఈస్ యువర్ లైఫ్? ఏమనిపిస్తుంది? సో యూ సీమ్స్ వెరీ పీస్, చాలా ప్రశాంతంగా ఉన్నా. అంతర్గతంగాను బాహ్యంగా ఒక్కోసారి మారచ్చు. అంటే సర్దైంది తుమ్మి 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 అనుకో, చిరంజీవి కోతిలా కనబడచ్చు అంతే, శరీరం కాబట్టి. అదర్వైజ్ ఐఎమ్ ఓకే. ఓకే. మీరు రైటర్ గాను, ఆర్టిస్ట్ గాను, మ్యూజిషియన్ గాను, సో ఇవన్నీ మీరు చేయడానికి బ్యాక్ ఎండ్ లో మీకు ఏది ఇన్స్పిరేషన్? అంటే ఏది మీకు ఇవన్నీ చేయాలని మీకు చేసింది? ఏం చేస్తే జైలుకు పోము అవన్నీ చేస్తున్నాం. ఓకే. సో ఏది ఇన్స్పిరేషన్ మీకు ఇవన్నీ చేయడం? ఇన్స్పిరేషన్ అసలు లేనే లేదు. ఓకే. ఐఎమ్ నాట్ ఇన్స్పైర్డ్ బై ఎనీబడి. సో వై యు ఆర్ డూయింగ్ ఆల్ దిస్? అంటే ఇవన్నీ చేస్తున్నారు. చేయకుంటే పిచ్చెక్కదు. పొద్దు నుంచి రాత్రి వరకు ఏం చేస్తాం? సో మన శరీర మనోధర్మాలు ఉన్నాయి, తినే తిండి ఉంది, నిద్ర ఉంది, తద్వారా శక్తి వస్తుంది. ఆ శక్తిని నువ్వు దుర్వినియోగం చేసినావు అనుకో, పోలీస్ కేసులు అయితే, గొడవలు అయితే, దమాక్ ఖరాబ్ అవుతుంది. ఆ శక్తిని ఊరికే ఉంచడానికి కుదరదు. ఎందుకంటే ప్రకృతిలో నిరంతరం శక్తి ప్రవాహం ఉంది. సరిగ్గా చూస్తే ఇట్లా గింజ నాటు మూడలకు మొలకాయ, నీళ్ళు వస్తే మళ్ళీ ఇట్లేదు. ఇట్స్ కెప్ట్ ఆన్ మూవింగ్. కానీ అందరి సంగతి మనకు తెలియదు. మనం ప్రపంచానికి ఉత్తరాధికారి కాదు. ఎవడు సావు వాడు సవాడు మనకు సంబంధం లేదు. నేనేం చేస్తున్నాడో మాత్రమే చెప్తున్నా. ఒకే ఒక సైద్ధాంతికమైన తేడా ఉంది. ఒకవేళ నువ్వు ఫిలాసఫీలోకి ఎంటర్ అవ్వాలంటే అక్కడ ఒక్క చోటనే ద్వారం ఉంది, ఇంకెక్కడ లేదు. అందరిలాగా నేనున్నా. అందరూ డబ్బు ఎర్న్ చేస్తున్నా, నేను ఎర్న్ చేస్తున్నా. అందరూ పెయింటింగ్ చేస్తున్నా, నేను ఇస్తున్నా. అందరు ఇంటర్వ్యూ ఇస్తున్నా, నేను ఇస్తున్నా. ఒకే ఒక తేడా అయింది, నేను ఏం ఎక్స్పెక్ట్ చేస్తలేదు ఎవరి నుంచి మీరు ఏమి ఆశించారు. అదొక్కటే తేడా. అంటే పెయింటింగ్ చేస్తుంది ఎందుకు? పెయింటింగ్ చేస్తే బాగుంది కాబట్టి. సేల్ అవ్వచ్చు, ఒప్పుకోవచ్చు. వేయడంతో నా బాధ్యత పూర్తి అయిపోయింది. నేను ఎవరి కోసం ఎదురు చూస్తలేను. ఎవరైనా వస్తారు, ఇంటికి రాగానే ఇతను కొనుక్కొని పోతే బాగుండు. అతను ఆల్మోస్ట్ పెయింటింగ్స్ అన్ని చూసి కొనుక్కోకుండా పోతే అంటే మనం ప్రపంచంతో కాంట్రాక్ట్ రాసుకుని బతకట్లేదు కదా. నేను ఇలా చేశాను, మీరు తప్పక స్పందించాలి. నేను పాట పాడితే మీరు లైక్ కొట్టాలి. నువ్వు జస్ట్ వర్షము లాగా ఉండు. పడ్డది నానడు నాంతడు, నానని వాడు నానడు. నో కాంప్లైంట్స్. ఎగ్జాక్ట్లీ అదే నా మానసిక స్థితి. ఎక్కువ కాదు, తక్కువ కాదు. సో మీ ఇన్నర్ పీస్, సో ఉన్నదే పీస్, ఇన్నర్ లేదు, అవుటర్ లేదు. ఓకే. అంటే జనరల్ గా బేసికల్ ఏమంటారు అంటే ఇన్నర్ పీస్ అనేది ఒకటి తెలియక, అది సాటిస్ఫై చేసుకోవడం కోసం ఇవన్నీ. అదంతా మనం భాషలో ఫిలాసఫీ చెప్పాలి కాబట్టి. ఓకే. బాహ్య సౌందర్యం, అంతర సౌందర్యం అని ఏదో చెప్పారు, అట్లా. ఓకే. సో మీరు చాలా పెయింటింగ్స్ చేస్తున్నారు, చాలా అంటే రైటింగ్స్ కూడా రాస్తున్నారు. సో ఏది ఒక బుక్, సో అంటే మీకు చాలా ఇష్టమైన బుక్? నేను చదివిన పుస్తకమా? నేను రాసిన పుస్తకం? అట్లే ఉండదు. సాధ్యం అది చేసాం. ఇప్పుడు ఇంతవరకు నువ్వు మాట్లాడిన అన్ని పదాల్లో నీకు నచ్చిన పదం? నా ఇన్నర్ పీస్. టు బి ఫ్రాంక్, నాకు అట్లా కూడా లేదు. అన్ని బాగానే ఉన్నాయి. ఓకే ఓకే ఓకే. చెప్పడానికి ఏం లేదు, అట్లా లేదు. ఓవర్లో సమగ్ర దృష్టి ఉంది అంతే. అంతా కలిపితే వంటైనట్టు. కొంచెం సరైన ఉప్పు, సరైన కారం, సరైన మంట. సో మీరు ఇవన్నీ మాట్లాడుతున్నారు. సో మీరు దేవుణ్ణి అట్లా నమ్ముతారా? అలాంటి ఏ నమ్మకాలు లేవు. సో మరి ఇప్పుడు బయట ఇంత నమ్మకాలు పెట్టుకొని చేస్తున్నారు. బయట గురించి నాకు తెలియదు. అది వాళ్ళ హెడ్ఏక్ వాళ్ళు చూసుకుంటారు, మనకు సంబంధం లేదు. ప్రపంచాన్ని మార్చాలి, ఉద్ధరించాలని అనుకునేవాడు ఉంటాడు. అయినా వాడు అట్లా అనుకుంటాడు కానీ ఉద్ధరించబడుతుందో లేదో వీడికి సాటిస్ఫాక్షన్ అయితే వస్తుంది. అంటే ఒక ఉద్యమం చేస్తాడు, పెద్ద స్పీచ్ ఇస్తాడు, ఇంటికి హాయిగా పడుకుంటాడు. యాజ్ ఇఫ్ సంథింగ్ చేంజ్ హ్యాపెండ్ అని. ఏం జరగకపోవచ్చు. నేనేమనుకుంటా అంటే జస్ట్ నీవు సరైన జీవన విధాన్ని ఆచరిస్తే నిజమైన ఇంపాక్ట్ పక్కవాడికి కలుగుతుంది. 1,00,000 మాటలతో కలగని ఒకనొక స్పందన, లేకపోతే ఒక ఇంపాక్ట్, ప్రభావం నువ్వు ఏమి చెప్పకుండా నువ్వు జస్ట్ పని చేసుకుంటావు. సో అదే క్రియేట్ చేస్తా. ఇప్పుడు ఈ వీధి ఉంది, యూ జస్ట్ కీప్ ఆన్ క్లీన్. ఎవరికి ఏమి చెప్పకు, ఎవరి చెత్త అని చూడకు. సంవత్సరం తర్వాత ఎవడికి వాడు క్లీన్ పెడతాడు.
అదే మన ధర్మాన్ని మనము చేసుకుంటే నేను అక్కడ ఉందంటే అల్టిమేట్ కర్మలో ఉన్నా నేను, అందుకని కర్మ చేసినట్టు కనబడదు. ఇప్పుడు వైలిన్ రాని వాడు వాయిస్తే విపరీతంగా వాయించినట్టు కనిపిస్తే శబ్దాలు అడ్డగోలు వస్తాయి, ఎక్కువ ఊపుతాడు, ఇట్లా పడుకుంటాడు, ఎక్కువ పని చేసినట్టు కనిపిస్తున్నారు, వాడికి పని అర్థం కాలేదు. మంచి డ్రైవర్ ఒక్క వేలుతో ఆపరేట్ చేస్తాడు, అయినా చాలా బాగుపోతుంది. ఎక్కువ చేస్తున్నట్టు కనిపిస్తుంది అనుకో, యాక్చువల్లీ హీస్ మిస్అండర్స్టూడ్ ద ఎసెన్స్ ఆఫ్ వర్క్ ఇట్ సెల్ఫ్. అది దాని ఎసెన్స్. చాలా మంది కనబడాలని తాపత్రయం. నువ్వు కనబడకుండా నిగూఢంగా ఉండు, ఊరుగప్పుడు నిప్పిలాగా నీ పని నువ్వు చేసుకో. ఇంకోటి పేరు గీరు అన్నది ఎంత రిలేటివ్, అది ఎంత ట్రై చేస్తే ఎంత పేరు వస్తుంది చెప్పు. ఎంతో కష్టపడ సంవత్సరాల ఎవరి దృష్టిలో సక్సెస్ అన్ని వచ్చింది, ఆ జనాల దృష్టిలో సక్సెస్ అయితే మనం సక్సెస్ అయినా ప్రశాంతంగా ఉంటే సక్సెస్ అంతే. నేనేమంటా, పొద్దున్న నిద్ర లేస్తానే మోషన్స్ ఆఫ్ అయితే సక్సెస్ అయినట్లు. ఇప్పుడు నీకు ఆస్కార్ వచ్చింది, ₹1,00,00,000 వచ్చింది, నీకు మోషన్స్ ఆఫ్ అవుతలేదు. నాకు అది ఇంపార్టెంట్ కదా, నాకు మోషన్స్ ఆఫ్ అవ్వడం ఇంపార్టెంట్. హెల్త్ ఓకే అంటే నేను అక్కడున్నా, అంటే నేను దేనికి ఎదిగే ప్రాధాన్యత ఇస్తున్నంటే, అసలు నేను ఉన్నట్టు తెలియకుండా చేసి బాగా జరుగుతుంటే సక్సెస్ అయినట్టు. శ్వాస మంచిగా ఆడుతుంది, సక్సెస్ అయినట్టు. ఇది మంచి బాడీలో పార్ట్లు అన్ని బాగున్నాయి, నీ థాట్ ప్రాసెస్ బాగుంది, నీ సరౌండింగ్స్ బాగున్నాయి, నువ్వు ఎవరు ఆలోచించట్లేదు, క్లియర్ మైండ్, నువ్వు నీకు సాధ్యమైంది ఇస్తున్నావు, వాళ్ళు ఇచ్చిన ఎక్కువ నువ్వేం పట్టించుకోవడం లేదు. నీ లోపల ఆ శశబిషలు పోయినాయి, కన్ఫ్యూజన్ అంతా. సో మీరు కర్మ అనేది ఒకటి అన్నారు, ఉన్నదే కర్మ. మనం ఏం చేస్తామో అది కర్మలో మనది వెళ్తా ఉంటది. మన చేసిన ప్రతి చిన్న పనికి మనం కర్మని వేసుకుంటాం అంటారు, అది అబద్ధం. అది బ్యాగ్ ఏమి లేదు. అంటే మనం ఇప్పుడు 50% కర్మ చేస్తే 50% మంచి జరుగుతుంది, ఇంత కర్మ చేస్తే ఇంత బాగా జరుగుతుంది. ఫిలాసఫీ మాత్రమే. సో ఇది ఎంత వరకు అబద్ధం అనే ఒక పునాది మీద, నమ్మకం అనే పునాది మీద, హోప్ అనే పునాది మీద రకరకాల సిద్ధాంతాలు బిల్డ్ చేయబడతాయి. ఆ హోప్ అనే పునాది మీదనే మనిషి ఎంటర్ అవుతాడు దాంట్లోకి. హోప్ లేదనుకో ఎట్లా ఎంటర్ అవుతావు? ఫెయిత్ కూడా పోతుంది, అది పోతుంది. సో జీవితం అంటే యాక్చువల్గా చూస్తే అసలు హోపే లేదు. ఇప్పుడు రేపు మామిడికాయ వస్తుందని హోపే ఉండదు, ఒక గంట తర్వాత ఈ ఎండ ఇట్లా ఉంటుందన్న హోపే ఉండదు. నిరంతరం ఏదో జరుగుతుంది, దానికి నువ్వు ప్రతిఘటిస్తే సంఘర్షణ, బాధ. నువ్వు అనుకున్నట్టు జరిగితే ఆనందం. అట్లా కాకుండా దాంతో పాటు ప్రవహించినావు అనుకో, నీ లైఫ్ లో అసలు కర్మ సిద్ధాంతం ఉండదు అసలు, లేదా నిజమైన కర్మ సిద్ధాంతం ఉంటుంది, నిష్కామ కర్మ సిద్ధాంతం. నిష్కామ కర్మ సిద్ధాంతం అంటే డూ ఎవ్రీథింగ్, రెండు ధర్మయుక్తంగా అన్ని చేస్తా అని చెప్పి వాడిని కొట్టి వీడిని కొట్టి వాడు అట్లా కాదు. ధర్మయుక్తంగా అంటే నీ కర్మ వలన ఎవరికి అన్యాయం జరిగినట్టు తెలిసినా అది ఆపేసి, నిర్ద్వంద్వంగా ఆపేసి. జస్ట్ లాభ నష్టాలు ఒక్కటే జీవితానికి ప్రమాణం కాదు, నువ్వు బిల్డింగ్ కట్టడం ఒక్కటే నీ విజయం కాదు. నీ ఎగ్జిస్టెన్స్ వల్ల వేరే ఏ ఎగ్జిస్టెడ్ బీయింగ్స్ కి ఇంత కూడా నీకు ఇబ్బంది కలగాలి, అది గుర్తిస్తే ఆపేసి ముందు ఆపి చూడు అంతే. నీ ఇబ్బంది వాళ్ళు ఇబ్బంది పట్టని కారణం నువ్వు కాదని తెలిసి కొనసాగించు. సో ధర్మయుక్త కర్మ, ఫలితం ఆశించకుండా చేసే ధర్మయుక్త కర్మ అల్టిమేట్ అండర్స్టాండింగ్. ఇది ఇంకా దీనికి మించి లేదు. ఇప్పుడు ధర్మం గురించే మాట్లాడితే, ఇప్పుడు అందరు అంటారు నేను 100% నా రెస్పాన్సిబిలిటీస్ నేను ఫిల్ చేస్తున్నా అంటారు. నా కర్మలో ఉన్న నా రెస్పాన్సిబిలిటీస్ నేను ఫిల్ చేస్తున్నా, అయినా సరే నేను అనుకున్న పీస్ గానీ నేను అనుకున్న ఎక్స్పెక్టేషన్ ఉండవు, అదేం రావట్లేదు. అనుకుంటే పీస్ రాదు, పీస్ గానే ఉన్నావు నువ్వు, దానికి అడ్డొచ్చే అంశాన్ని చాలా రాసుకున్నావు, అవి తీసి పక్కన పెడితే మిగిలింది పీస్ అయినా. అంటే ఇదంతా మనం ఏం చెప్పడానికి ట్రై చేస్తున్నాం, అసలు ఎవరికి ఏం చెప్పకు, నువ్వు అడిగావు కాబట్టి చెప్పాను, అదే నాకు ఆసక్తి కూడా లేదు. చెప్తున్నా కాబట్టి సంపూర్ణంగా చెప్తున్నా. ఈ మధ్య నేను అందరికి చెప్తున్నా, నా చివరి ఇంటర్వ్యూస్ ఇవి. అంటే ఐ హావ్ నో ఇంట్రెస్ట్ టు యూజ్ దిస్ మీడియం, దాన్ని ఏదో స్టెప్పింగ్ స్టోన్ లాగా వాడుకుంటుంది, అది కూడా నాకు వద్దు. నా అర్థం కాన్వర్సేషన్ మీద నాకు ఆసక్తి లేదని కాదు, మంచిగా మాట్లాడుకుందాం. ఈ అన్ప్రిపేర్డ్ ఎవరన్నా షూట్ చేసి పెడితే పెట్టని, కానీ ఇట్లా కూర్చొని మాట్లాడుకోవడం నాకు చాలా అసహజంగా అనిపిస్తుంది. అంటే మనం జీవితం గురించి మాట్లాడుతూ, జీవితం మూలం గురించి మాట్లాడుతూ, దాని ఫౌండేషన్ లోనే ఒక అన్యాచురల్ దానికి ఓపెన్ చేసినాం డోర్. అసలు అట్లా పడుకోవాలి, ఇట్లా మాట్లాడుకోవాలి, జోలు పెట్టాలి. వస్తుంటే ఎవరో ఛాయ్ ఇచ్చారు, తాగుతున్నాం, అంతలో మా కన్నం వచ్చింది, భుజం మీద చేసిన మాట్లాడుతున్నా, అది ఎవరో ఫోన్ చేసి దిస్ షుడ్ బి ద ఇంటర్వ్యూ, లైఫ్ ఇట్ సెల్ఫ్. నా యూట్యూబ్ ఛానల్ అట్లే ఉంటది, ఏం జరుగుతాయి ఎవరైనా అడ్డం వచ్చి నిలబడితే నిలబడతారు, నేను అడ్డు చెప్పాను.
సో మీరు ఇంత ఫిలాసఫికల్ గా మాట్లాడుతున్నారు. ఫిలాసఫీ కాదు, సో ఫిలాసఫీ కాదు, ఇది రియాలిటీ ఒక కుక్క ఇదే చేస్తుంది నేను చేసేది. ఓకే, ధర్మం తన పని తను పరిపూర్ణంగా చేస్తుంది, శశమిష లేవు. రెండోది జంతువుకు మనిషికి ఉన్న తేడా అంటే జంతువు తెలియదు, అది అవిద్య ఉంటది కాబట్టి అది ఒక్కొక్కసారి ఏనుగు నడుచుకుంటూ పోతుంటే కింద కుక్క ఉన్న చూసుకోదు, కుక్క కయ్యంకయ్య ఉన్న తిన గడ్డి మేస్తా ఉంటది. మనిషికి ఆ చిన్న విచక్షణ మేలుకుంటే చాలు. నీ ప్రతి కదలికలో ఎవరిని ఇబ్బంది పడుతున్నారా, నీకు తప్పు కాకపోయినా క్షమాపణ చెప్పు, కలుపుకొనే పో, ఇక్కడ ఇబ్బంది పెట్టకూడదు అసలు. దానివల్ల క్షమాపణ చెప్పి ఒక మనిషిని వదులుకోకు, ఏమైతుంది నీ బోడీ ఈగో. సారీ కానీ నిన్ను తొక్కాలని ట్రై చేస్తే ఏం చేస్తారన్న? ఎవరు తొక్కరు అట్లా. కానీ బయట సమాజం నీవు అసలు కంప్లీట్ నిశ్శబ్దం అయిపోయినా అనుకో, అసలు నీ జోలికి ఎవరు రాడు. బయట సమాజం అట్లా లేదు కదా, నీ జోలికి ఎవరు రాడు. అసలు ఉన్నది అనుభవించే నిన్ను అటు పుష్ చేసి ఇటు పుష్ చేసి ఇటు పుష్ చేసి ఫైనల్ తెలుసుకుంటారు వీడిని వదిలేద్దాం అంటే హీఈస్ అవుట్ ఆఫ్ ద గేమ్. నీ జోలికి ఎవరు రారు అసలు. ఇంకా వాళ్ళు ఎక్కడెక్కడో ఎవరెవరో వచ్చి ప్రశాంతత కోసం నీ కాడికి వచ్చి కూర్చుంటారు, అది జరుగుతుంది. ఇప్పుడు మీరు ఈ పూరి జగన్నాథ్ గారు, ఈ ఆర్జీవి గారు, వీళ్ళందరినీ ఫాలో అవుతూ ఉంటారు కదా? ఎవరిని ఫాలో గారు అంటే వాళ్ళు కూడా వాళ్ళ తరహాలో ఇలా చెప్తారు, ఇట్లా పూరి మ్యూజింగ్స్ కానీ ఆర్జీవి రెండే. ఎవడన్నా చెప్పొచ్చు డైలాగ్ లాగా, విషయం అది కాదు. నువ్వు ఆచరిస్తూ చెప్తున్నావా అది వేరు, ఊరికి ఊహించి చెప్తున్నావు అది వేరు. ఆచరించి చెప్పు, కానీ అది ఆచరించినవి చెప్తున్నారు కదా, అది నాకు తెలియదు, అది వాళ్ళకి వాళ్ళు తెలుసుకోవాలి. ఇప్పుడు నేను ఆనందంగా ఉన్నా నువ్వు చెప్పు నేను చెప్తాను, నువ్వు అబద్ధం కూడా చెప్పిండొచ్చు, నేనే అబద్ధం చెప్పిండొచ్చు. హౌ డూ యూ నో? నాకు తెలుస్తుంది నేను ఎంత సత్యం చెప్పినా. తిన్నారా అంటే తినొచ్చిందని చెప్పాను, హౌ డూ యూ నో? పొట్టయితే స్కాన్ చేయవు కదా. సో నీవు నీ పట్ల సంపూర్ణమైన ఒక ఏమంటారు సామరస్యంతో ఉండు, నువ్వు అనుభవిస్తున్నది నువ్వు జీవిస్తున్నది చెప్పు, అంతే. అట్లా కాకుండా నేను ఏదో సాధించాలి ఈ ఇంటర్వ్యూ ద్వారా అనుకుంటే అబద్ధాన్ని ఆశ్రయించాల్సి వస్తుంది. ఈ మధ్య ఒక ముఖ్యమంత్రిని కలిశాను, అని చెప్పారు నాకు, దే లైక్ మై వర్క్, త్వరలో విదేశాల నుంచి మనకు కాల్స్ వస్తున్నాయి. ఇంకా పిచ్చకుండా జోలి చెప్తారు, అట్లాంటి ఏమీ లేదు నా లైఫ్. నేను లైఫ్ లో డెవలప్ కాకపోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నేను దానికి జస్ట్ చాలా అత్యంత లీస్ట్ ఇంపార్టెన్స్ ఇస్తున్నా. ఆర్థిక పరంగా ఎదగడం అన్నది జీవితానికి ప్రమాణంగానే కదా, అది ఎంత ప్రపంచానికి సంబంధించిన కూడా. నేను ఏం కోరుకుంటా, ముఖేష్ అంబానీ గాని, ఎలాన్ మాస్క్ గాని, నువ్వు గాని, నేను గాని ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటున్నా. ఎంత డబ్బు ఉందని కాదు, ఏది ఉందో లేదో ఇర్రెలవెంట్, హాయిగా ఉండగలిగావా లేదా అదే రిలవెంట్ నాకు. కానీ ఎంత మీకు తృప్తి అనేది ఒకటి ఉంటది, అది తెలుసు కదా. ఏదైనా చేస్తే మీకు తృప్తి అనేది తృప్తిగానే ఉండు, అట్లా ఉండదు సంపూర్ణ స్థితిలో, ఇంకా ఇంకా ఉండదు. ఉంటది అంతే, లేదా ఉండదు అంతే. ఉంటే ఉంటది, లేకపోతే లేదు. తృప్తిగా ఉన్నావా లేదా అంతే. ఆ ఫుల్ఫిల్మెంట్ అనేది మీకు వచ్చింది అని అనిపిస్తుందా? అనిపిస్తుంది అంటే డౌట్ ఉన్నట్టు. ఎప్పుడన్నా మగవాడు అని అనిపిస్తుందా అడిగాను, మగవాడు అని అనిపిస్తుందా అంటే ఏం చేస్తాం? డౌట్ లేదు. నేను ఒక మనిషిగా ఈ ప్రకృతిలో ఎట్లుండాలనో అంత ఫుల్ఫిల్డ్ గా ఉన్నా. ప్రపంచంలో చాలా లోటుపాట్లు ఉంది నాకు. ఇప్పుడు మా ఫ్రెండ్స్ కంటే డబ్బులు నా దగ్గర తక్కువ ఉన్నాయి, ఎవరైనా మరీ పోలిస్తే నా దగ్గర మంచి కారు లేదు, నేను ఎంత పిచ్చునంటే కారు గీత పడ్డ పట్టించుకోను. అంటే ప్రపంచంగా నేను చాలా తప్పులు చేస్తా, ప్రకృతి పరంగా అసలు. అంటే మీరు ఈ కాన్సెప్ట్ ఉంటుంది కదా, స్వాధ్యాయ పరంగా ఆధ్యాత్మిక పరంగా. ఇప్పుడు స్వాధ్యాయ కాన్సెప్ట్ ఉంటుంది, స్వాధ్యాయం అవసరమే లేదు. ఆ కాన్సెప్ట్ లో మీరు ఏమన్నా అట్లా ఏమి అసలు ఏ కాన్సెప్ట్స్ లేవు. ఇది ఎట్లంటే కాదు, ఆ వేళ ఏమన్నా వెళ్తున్నారా? మిమ్మల్ని మీరు స్టడీ చేసుకొని నీకు ఎట్లా కూర్చుంటే బాగుందని చెప్పడానికి పుస్తకం ఎందుకు? ఇంతే, నాకు ఇట్లా కూర్చుంటే బాగుంది. దీనికి ఎక్కడన్నా పుస్తకం స్టడీ చేసి ఇలా కూర్చుంటే బాగుంటది లేదు, అక్కర్లేదు కదా. నీ బాడీ చెప్తుంది నీకు, అంటే నీ మనసు చెప్తుంది, ఎందుకు వింటలేవు? ఒక వ్యక్తి ఉంటే బాగాలేదు, వదిలేవాడిని, లేదా నీ ఈగోని వదిలి. వాడు ఏమన్నా అనుకుందిలే, నాకు గౌరవం వాడు, కానీ అట్లా ఒక్క 2 నిమిషాల్లో కంక్లూజన్ రాసి. కానీ ఈ ఈగోస్ అనేవి ఇవన్నీ ఎంత అనుకున్నా సరే మనసులో నుంచి పోవన్నా, అది నీవు నిర్ణయించుకోవాలంతే. అది ఎంత నిర్ణయించుకున్నా సరే అవి ఎందుకో అంత సతమతం తెలియదు అది తెలియదు మనకు. అంటే హీస్ మేబీ కొందరికి అది ఇష్టం, కొందరు గుర్తింపు కోసమే పనిచేస్తారు, కొందరు ఎవరి దృష్టిలోనో పర్టికులర్ ఒక పర్సన్ ఉంటాడు, ఆ వ్యక్తి దృష్టిలో పడ్డానికి కూడా పనిచేస్తుంటాడు. అటెన్షన్
ఒక వ్యక్తిని తృప్తి చేయడానికి వాడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఇలా పక్క ఘోరంగా తృప్తి అయినా సరే నువ్వు కాదు, ఆ వ్యక్తి తృప్తి పడాలి. అతని నుంచి ఇట్లా రకరకాల రుగ్మతలు ఉంది, మంచి రుగ్మతలు. దాన్ని నేను తప్పనట్లే, అట్లా ప్రయత్నం చేసేవాడిని నేను డిస్కరేజ్ కూడా చేయను. ఎందుకంటే నేను సంపూర్ణమైన లిబరేషన్ ని ఎక్స్పీరియన్స్ చేస్తున్నా. దీనికి సర్వాంగ ముక్తి అని పేరు. అంటే నాకు అసలు ఎదుటి వ్యక్తిని లిబరేట్ చేయాలన్న ఆలోచన కూడా లేదు. మిమ్మల్ని మీరు అంటే అట్లీస్ట్ వేరే వాడికి లక్ష్యం అని ఉంటది. ఇప్పుడు నేను తెలుసుకున్నాను, మీకు నేర్పిస్తాను, అది కూడా పోయింది నాకు. అసలు ఫ్రీ అయిపోయినా అసలు. ఇప్పుడు నేను ప్రపంచంలో ఎవ్వడు లిబరేట్ అవ్వని అవ్వకపోయి నాకు ఆసక్తి కూడా లేదు. ఇంత భోజనం, ఇంత నిద్ర అందరికి రావాలని నేను కోరుకుంటున్నాను. వాడు దుర్మార్గుడు దొంగ కానీ అందరికి భోజనం దొరకాలి, అందరికి పడుకునే ప్లేస్ ఉండాలి. ఇక రెస్పెక్ట్ దొరికిందా లేదు. లీస్ట్ రెస్పెక్ట్ అందరికి ఇచ్చుకోవాలి మనుషులు. వాడు ఎంత దుర్మార్గుడు కానీ కొట్లాడుతున్నా సరే బి రెస్పెక్ట్ఫుల్. ఓకే, మీరు మాటలలో ఇంత చెప్తున్నారు, చేతలకు వచ్చేసరికి వాళ్ళు బాగుంటే నేను హ్యాపీగా ఉంటా, 3 పూటలు అన్నం దొరికితే నేను హ్యాపీగా ఉంటా. మీరేమైనా? నా దగ్గర ఆ వసతి లేదు, ఆల్రెడీ చేస్తున్నా. ఏం చేస్తున్నా? నా దగ్గర ఇప్పుడు నువ్వు ఉంటే సాయంత్రం నీకు భోజనం పెట్టేస్తాను. నా కోసం కాదు, మీరు అన్నారు ఏది ఈ క్షణం ఉన్న దానికి స్పందించంతే. కాన్సెప్ట్స్ ఏమీ లేవు. నేను చాలా సార్లు చెప్పిన ఇంట్లో ప్రతిరోజు ఒక 21 మంది నాతో పాటు భోజనం చేస్తే బాగుంటది. ఎందుకంటే ఆ స్థాయి నాకు ఉందని, అంటే డబ్బు పరంగా మాత్రమే. మానసికంగా కోట్ల మందికి పెట్టాలనుంది, అట్లా కుదరదు కదా. కానీ నేను ఏం చేసినా జీవితకాలం చేయాలనుకుంటా, శ్వాసలాగా, లేకపోతే చేయను. అందుకని ఇప్పుడు చేయడం లేదు. ఒకవేళ నేను చేశానే అనుకో, దాని అర్థం జీవితకాలంలో ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక రోజు నువ్వు జస్ట్ అట్లా వచ్చి ఆ 21 మందిలో భోజనం చేసి వెళ్ళిపోవచ్చు. అందులో నేను ఒకటి. ఎవరు అనుభవాలు పంచుకోవడానికి గాని అట్లా మూలకు ఒక కుండ ఉంటది. ఇది ముందే చెప్తున్నాను నీకు, భవిష్యత్తులో చూస్తావు. ఆ కుండ మీద ఏం రాసి ఉంటది అంటే, తిన్న తర్వాత నచ్చితే డబ్బులు వేసి వేయొచ్చు ఆ కుండలో. దానికి సీసీ కెమెరా పర్యవేక్షణ ఉండదు. డబ్బులు లేని వాళ్ళు తీసుకుని పోవచ్చు కూడా. ఇది అంటే జస్ట్ తీసుకెళ్లిపోవచ్చు అంటే తీసుకుపోండి. ఐ వాంట్ టు సీ హౌ హ్యూమన్ బిహేవ్స్. అంటే సంపూర్ణ స్వేచ్ఛలో అసలు ఏం చేస్తాడో చూడాలనుకుంటున్నది. సీసీ కెమెరా లేదు, నా పర్యవేక్షణ లేదు, నీ విచక్షణ ఉండి కూడా తీసుకుపోతున్నావా, దట్ ఈస్ యూ. నీకు నువ్వు మొట్టమొదటిసారి పరిచయం అవుతావు, ఎంత దొంగనా కొడుకు నువ్వు తెలుస్తుంది నీకు. ఎక్కడైతే స్వచ్ఛత ఉందో అక్కడ నీ యొక్క అబద్ధాలు ఎక్కువసేపు నిలబడవు. నీకు లోపల ఘోరంగా తగులుతుంది, ఉక్కిరి బిక్కిరి అయిపోతుంది నీ బీ. ఇది అనుభవిస్తేనే తెలుస్తుంది. ఇప్పుడు ఎట్లుంటది అంటే, అతని సైడ్ కూడా ఒక మంచి చేయాలని ఒక కాన్సెప్ట్ ఉంటది. ఆ మంచి చేయాలనే కాన్సెప్ట్ అంటే ఆ థింగ్ తోనే ఎక్కడున్న డబ్బులన్నీ తీసుకెళ్లిపోతాడు. అనేమనుకుంటాడు, నేను ఇది మంచికే హైపోథిసిస్ లో వద్దు. నేను అది చేయబోతున్నాను మాత్రం చెప్తున్నా. అది పెట్టిన తర్వాత తెలుస్తుంది ఎవరు తీసుకుంటున్నాడు, ఎవడు. ఓవరాల్ గా ఎవ్రీ 1 వీక్ ఒకసారి లేదా ఎవ్రీ డే ఒకసారి బోల్ని చూస్తే మంచి జరుగుతుంది కదా అతను చేసేది. మంచిదే. నేను అంటున్నది డబ్బులు తీసుకుపోతే మొత్తం తీసుకుపోయి కుండ కూడా తీసుకుపోయి నీళ్ళకు వాడుకుంటా, అది కాదు కాన్సెప్ట్. నాకంటే ఏదైనా తీసుకుపోవచ్చు. అసలు నన్నే తీసుకుపోయి ఆఫ్రికాలో స్లేవ్ గా అమ్మేయచ్చు, అది కాదు. నీకు ఆటోకు డబ్బులు లేవు, తినడానికి వచ్చావు, బస్సుకు పైసలు లేవు, నీ బేసిక్ కదలికల కోసం ఉపయోగించుకుని దాని అర్థం. అట్లంటే నేను ఇల్లు కొనుక్కోవాలనుకుంటున్నా, ప్రతి డే వచ్చి తీసుకుపోయిన అనుకోవాలి. అట్లాంటి విధాల గురించి నేను చెప్తలేను. అంటే విచక్షణ వాళ్ళు నా లైఫ్ లోకి రానే రాదు. అంటే ఇప్పుడు ఒక ఇన్విజిబుల్ గేట్ ఉంది నా దగ్గర, అది నాకు మాత్రమే తెలుస్తుంది. ఆ గేట్ దాటి నా సమక్షంలో కాసేపు ఉండాలంటే అంత ఆశమాషి కాదు. ఇక్కడ ఏ నియమాలు లేవు, అయినా ఎవరు నిలబడలేరు. ఆ స్వచ్ఛత లేకపోతే ఆ ప్యూరిటీ అనేది, ఆ ప్యూరిటీలో నువ్వు ఎక్స్పోజ్ అయిపోయి వెళ్ళిపోతావు అక్కడి నుంచి, నీకు ఉండబుద్ధి కాదు. ఎందుకంటే నేను నిన్ను మార్చే ప్రయత్నమే చేస్తలేను, నీకే దమాగ్ ఖరాబ్ అయిపోతుంది అసలు. ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు స్టాండ్ ప్యూరిటీ. నేను ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను మీకు. ఒక పెద్ద దేవాలయం ఉంది, పేరు చెప్పాను. అతని జీవితాశయం దేవాలయ ప్రాంగణంలో ఉండాలని. సాయంత్రం అయితే గేట్లు బంద్ చేస్తారు, ఇలా కొడతారు కదా. ఆ మెయిన్ పూజారికి తెలిసిందంటే ఈ విషయం. అతను ప్రతిరోజు ప్రొటెస్ట్ చేస్తున్నాడు, దేవుడు ఎవరి సొత్తండి ఇక్కడే ఉంటాను. ఆ పూజారి అన్నాడంట, దేవాలయ ప్రాంగణంలో ఎందుకు, ఈరోజు రాత్రి గర్భగుడిలో ఉంటూ ఉంటారు. వాడు ఎగిరి గంతులేసాడంట, నేను ఆరాధించే దైవం గర్భగుడి. గర్భగుడిలో ఒంటరిగా వదిలేసి దేవుడితో గర్భగుడి మూసేశారంట.
ఓకే 5 నిమిషాల కంటే ఎక్కువ లేకపోయినాడు అసలు. ఓకే అంటే వాడు భరించలేని నిశ్శబ్దం, ఒక గమ్మత్తైన పవిత్రత, కొన్ని వందల సంవత్సరాల నుంచి ఒక్క నెగిటివ్ థాట్ కూడా లేని ఒక ఏరియా. వాడు దానికి బద్దలు కొట్టాడు. కొట్టగా కొట్టగా 2-3 hours కి ఆలయ ప్రధాన పూజారి తలుపు తీసి, నాకు తెలుసు ఇక్కడే ఉన్నాడు. పూజారులు ఉండేదే గుడిలో, ఎక్కువసేపు గుడిలోనే ఉంటారు. గుళ్ళో ఎవరు ఉండరు, గుళ్ళో కదులుతూ ఉంటారు. అవును, వేరే వేరు. ఇప్పుడు అరుణాచలంలో వచ్చిపోయే వాళ్ళు వేరు, అరుణాచలంలో ఉన్న రమణ మహర్షి వేరు. అరుణాచలం కొండ ఉంది, రమణ మహర్షి ఉన్నాడు, 2 ఉన్నాయి. ఈ ఉండే స్థితిని మనం సాక్షి, దే ఆర్ జస్ట్ దేర్, ఎగ్జిస్టెన్షియల్ ట్రుత్ గా మారిపోయింది. ఊరికి కదిలి వచ్చిపోయేటోళ్ళ విషయం కాదు, ఒక దగ్గర ఉండడం అంత ఆశ. మీరు రమణ మహర్షి అని ఒక పేరు అన్నారు, సో ఏంటన్నది? అంటే సాదాసీదా మనిషి ఆయన. అంటే మీకేమైనా ఇన్స్పిరేషన్? ఇన్స్పిరేషన్ ఏం కాదు, మరి బాగుంది. అంటే ఒక మనిషి ఎలా ఉండాలి. నేను మీ పెయింటింగ్స్ చూసాను, సో అక్కడ కూడా అంటే ఏదైనా కనెక్షన్ ఏం లేదు. నా కోసం అయితే ఒక్కటి వేసి పెట్టుకునేవాడిని, ఎక్కువ వేస్తే ఎవరైనా వచ్చి కొనుక్కపోతారని వేసి పెట్టాను. నిజం చెప్తున్నా. నేను నెక్స్ట్ కూడా రమణ మహర్షి ఓషన్ ఎవరు సేలబిలిటీ ఉన్నదే వేస్తాను. అంటే ఇప్పుడు మీరు సేల్ చేస్తున్నారా ఇవన్నీ? సేల్ చేయను, నువ్వు కొనుక్కపోతా అంటే. ఈరోజు పొద్దున్నే ఒక అతను ఎక్కడి నుంచి రా, టైసన్, అమెరికా, కొలరాడో, నార్త్ కొలరాడో అది చెప్పాడు. అతను వచ్చి ఏదో పాత పెయింటింగ్ కూడా తీసుకుని పోయాడు. తను ఏదో అడిగాడు, నేను ధర చెప్పాను, అదే ధర ఇచ్చాడు. అసలు ఫోన్ పే పని చేయలేదు, వెళ్ళిపోయాడు. మాకే సంశయాలు లేవు, అతని నెంబర్ తీసుకోలేదు. ఐ డోంట్ డౌట్ పీపుల్. ఒకవేళ వేయలేదు అనుకో, అది అతని స్థితి అంత. నేను ఎప్పుడు ఫోన్ చేసి అడగడం గానీ, ఏమి ఇదేనా ఇదే అట్లేమను, నీకే వదిలేస్తా చూడు. ఫ్రీగా ఉంటే భలే ఉంటుంది అసలు. సో మీరు శాండ్ ఆర్టిస్ట్ అన్ని ప్రపంచపరంగా చాలా, అంటే శాండ్ ఆర్ట్ చేయొచ్చు. త్వరలో చిన్న ఇడ్లీ కూడా అమ్ముదాం అనుకుంటున్నా. ఇడ్లీ, శాండ్ ఆర్టిస్ట్ నుంచి ఇడ్లీ అన్ని చెయ్యి. శాండ్ ఆర్టిస్ట్ నుంచి ఇడ్లీ ఏంది? విమానం దిగి బస్సులో పోతున్నారా నెక్స్ట్? ఆ బస్సులో దిగి మళ్ళీ ఆటోలో పోతలేరా? అసలు ఏది గొప్ప పని కాదు, అన్నిట్లో సమశ్రద్ధతో చేసినావు అనుకో. శాండ్ ఆర్ట్ చేసేది నీవే, పెయింటింగ్ వేసేది నీవే, వంట చేసేది నువ్వే, ముడ్డి గడుక్కునేది కూడా నువ్వే. దేర్ ఇస్ నో డిఫరెన్స్. అంటే చేసేవాళ్ళలో మార్పు లేదు, అదే ఆధ్యాత్మికత. సో నాకు తెలిసిందంటే మీరు బెస్ట్ మ్యూజిషియన్, వయలిన్. సో బెస్ట్ కాదు, వస్తుంది వన్ ఆఫ్ ది బెస్ట్. సో ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు అన్నది? 2016. ఓకే, అంటే ఎక్కడికన్నా వెళ్ళారా? నేర్చుకోకపోతే రాదు, ఇది సంసారం కాదు, ఎవరు పడితే చేయడానికి. అంటే మీ గురువు ఉంటారు కదా, అశోక్ గురజాల గారు. ఓకే, సో మా కోసం ఒక్క ట్యూన్ అన్న. ఇది ఒక రాగం, ఒక ట్రాక్ లో తీసుకెళ్తుంది. ఇంకో రాగం,
రాగం తెలియదు కదా, పాట వయసు తెలుస్తుంది. సో అట్లా సూపర్ ఉందన్న. లాస్ట్ దీన్నే మనం చిన్న సూపర్ గా ఎంజాయ్ చేయొచ్చు మంచి మ్యూజిక్. బేసిక్ గా నాకైతే వచ్చినాయి ఏమంటారు లైట్ గా, కానీ మ్యూజిక్ మాత్రం వస్తుందన్న. సో ఇదంతా మీ గురువు గారు నేర్చుకుంటే నిరంతరం అకారణంగా జీవిస్తే హాయి ఉంటుంది. కారణంతో జీవించిందనుకో, కారణం నెరవేరితే సుఖం, సంతోషం, ఎక్సైట్మెంట్. కారణం నెరవేరకపోతే అదేమో నీ చేతులు లేదా, బాధ వస్తుంది. ఇప్పుడు ఇంటర్వ్యూ చేయడం వరకు మన చేతిలో ఉంది, దీన్ని ఎంజాయ్ చేయి చాలు. అప్లోడ్ అయిన తర్వాత నీ ఆ సంతోషాన్ని దానికి లింక్ పెట్టకు. రేపు అప్లోడ్ అయిన తర్వాత జనాలు చూస్తే మామ మస్తు ఎంజాయ్ చేద్దాం అన్నావు అనుకో, చూడకపోతే. అందుకే నేను జస్ట్ నేను ఏం చేస్తున్నా అక్కడితో పని నా పూర్తి. ఈ క్షణం సమగ్రంగా నేను అడ్రస్ చేస్తున్నా, చాలా హుందాగా నువ్వు అడిగిన దానికి చెప్తున్నా, అక్కడితో నా బాధ్యత పూర్తయింది. నేను ఏదో తికమక పెట్టాలను, ఏదో అర్థం కాని విషయాలు చెప్పాలను నాకేం లేదు. అలాగని ఏదో ఒక స్టేట్మెంట్ ఇచ్చి ప్రజల్ని కాస్త మభ్య పెట్టాలను, లేకపోతే వాళ్ళ ఎమోషన్స్ ని డిస్టర్బ్ చేయాలను, వాళ్ళ మనోభావాలు డిస్టర్బ్ చేయాలని ఎప్పుడు చేయకూడదు. ఒకవేళ మనం మాట్లాడిన దానికి ఎప్పుడన్నా ఒక్క డిస్టర్బ్ అయినా కూడా నిర్ద్వందంగా క్షమాపణ చెప్పి పక్కకు జరిగి అనామకుడిగా ఉండడంలో ఉన్న హాయి నామకుడిగా ఉండడం లేదు. ఇంకేంటంటే యూ హ్యావ్ రిటన్ అ లాట్ ఆఫ్ బుక్స్, చాలా బుక్స్ రాశారు. సో అందులో కొన్ని నా దగ్గర ఉన్నాయి. ఒకటి ఆత్మదర్శనం. సో చూస్తే ఇందులో ఒక చిన్న చాప్టర్ చదువుతా, వెరీ పోయటిక్, మనసు గురించి. ఓకే, ఇదంతా చేతిరాత పుస్తకం. ఫస్ట్ దేని గురించి అన్నా ఈ బుక్? అంటే నీ మనసు నీకు తెలియక పరిచయం అవుతున్నావు. ఇది చదివితే ఇందులో ఎక్కడ ఎవరి ప్రస్తావన లేదు. ఓకే, ప్యూర్ నీ మైండ్, అసలు నువ్వు పడే స్ట్రెస్ ఏమిటి, అసలు వాట్ ఈస్ ఇట్ అని తెలుస్తుంది, నీకు ఐడియా వస్తుంది. ఈ మనసు అనే దాని గురించి చిన్న పోయిటరీ రాసిన ఇందులో, సరదాగా ఊరికే చదువుతా. నాకు కూడా తెలియదు ఏ పేజీ ఎక్కడ రాసిన గుర్తులేదు. ఇవి కూడా సేల్ కి తీసుకుంటా, అంటే ఏది అమ్మను, అన్ని అందుబాటులో పెడతా నీకు. ఇప్పుడు నీ ముందు అందుబాటులో తీసుకెళ్తే నీ డ్యూటీ అది, నీకు నచ్చితే తీసుకుపో, లేకపోతే నా జీవితంలో అరవై పుస్తకం కొనమని. అంటే అది నా డ్యూటీ కాదు. అందులో ఇరికావనుకో ఇంక ఇరుక్కుపోతావు. చూడు, అజ్ఞాని అజ్ఞానం మనస్సు, అజ్ఞాని అజ్ఞానం మనస్సు, అజ్ఞానం అజ్ఞాని మనస్సు, ఆతృత మనసు, ఆదుర్ద మనసు, చీలిక మనసు, పోలిక మనస్సు. వాట్ ఈస్ మైండ్? మనసు అల, మనసు కల, మనసు వల, మనసు ఆలోచనల అలల వల, మనసు తలపుల తల, మనస్సు రహస్యాల కావల. అసలు ఏమిటి మనస్సు? ఉందా, ఉందనిపిస్తుందా, కనిపిస్తుందా, కనిపిస్తోందనిపిస్తుందా, శరీరంలో ఉందా, శరీరం బయట ఉందా, అందులోనే శరీరం ఉందా?
మనసు పో అంటుంది, మనసు పరిగెత్తమంటుంది, మనసు పరిగెత్తుతుంటుంది, పరుగు ఆపకంటుంది, పరుగు ఆపమంటుంది, అంతలోనే అలసిపోయానంటుంది, అన్ని కష్టాలు నాకేనా అని సొలసి వాలిపోతానంటుంది, పారిపోతానంటుంది, పోయి గంగలో కలిసిపోదామంటుంది. మనసు మాయ అంటాడు ఒకడు, మిథ్య అంటాడు ఒకడు, మిస్టరీ అంటాడు మరొకడు, అంటాడు మనసు బేల అని లీల అని. అరెరే, మనసుకి ఎన్ని నిర్వచనాలు, కనిపించని కనికట్టు వెనుక ఎన్ని వ్యాఖ్యానాలు. ఓరీసా, మనసొక పూలతోట, మనసొక ముళ్ళబాట, మనసొక జోలపాట లాలిపాట, మనసొక గాలి మాటల ఒట్టి మూట, మనసొక ఆలోచనల కోట, మనసు అలల మీద నీ నోటి మాట, ఆలోచనల కలసి మనసు, ఆలోచనల ఎగసే మనసు, ఆలోచనల తడిసే మనసు, ఆలోచనల పసిడి మనసు, మూలాధారం నుంచి సహస్రారం వరకు అటు ఇటు పరిగెత్తే చిన్నపిల్లవాడి మనసు. ఆ మనసు స్వభావం విస్మరణ, ఆ మనసు భావం సంస్మరణ, ఆ మనసు ప్రయాణం సంస్కరణ. నీటికి గాలి తగిలితే అలలు, మనసుకు ప్రపంచం తగిలితే ఆలోచనలు, మనసుకు నచ్చనిది కనబడితే ఆలోచనలు సంవేదనలు. మనసు అణిగేదెట్లా, ఈ మనసును అణిచేదెట్లా, మనసుని నిగూఢ ఏకాంతంలోకి ప్రశాంతతలోకి నెట్టేదెట్లా. దీంట్లో మనసుకు సంబంధించిన ఒక ఆస్పెక్ట్ ఇప్పటి వరకు ప్రపంచంలో స్పృశించని లేదా ఎక్కడో స్పృశించబడి ఉండవచ్చు, కానీ ఇంత తేలిగ్గా స్పృశించలేదు ఎవరు. ఇది ఫిలాసఫీ కాదు, అంటే బేసికల్ మైండ్ ఈస్ ఎవ్రీథింగ్ అంతే. అసలు నీ జీవితంలో ఉన్న ఏకైక సమస్య నీ ఆలోచనలే. నిద్రలో ఏ సమస్య లేదు, ఎందుకంటే ఆలోచనలు పక్కకి వెళ్ళిపోయినాయి అంతే. ఒక మంచి సినిమా చూస్తుంటే ఏ సమస్య లేవు, ఎందుకంటే ఆలోచనలు పక్కకి వెళ్ళి కూర్చున్నాయి కుర్చీలో, నువ్వు సినిమా చూస్తున్నావు, యు ఆర్ జస్ట్ ఇన్ టు ఇట్. సినిమా అయిపోగానే ఆలోచన స్టార్ట్ అయింది, మళ్ళీ ఆలోచనలన్నీ షర్ట్ వేసుకున్నట్టు, ప్యాంట్ వేసుకున్నట్టు, మేకప్ వేసుకున్నట్టు ఆలోచనలు వేసుకొని పోతున్నావు. అందులో కొన్ని ఆలోచనలు పరిగెత్తిస్తున్నాయి, కొన్ని ఆలోచనలు ఉత్తేజాన్ని ఇస్తున్నాయి, కొన్ని ఆలోచనలు పిడికిలు బిగించాలని చేస్తున్నాయి, కొన్ని ఆలోచనలు గోడ గుద్దమంటున్నాయి, కొన్ని ఆలోచనలు తగ్గించేస్తాయి. అట్లా. థ్యాంక్స్ అన్న, మీ వాల్యుబుల్ టైం ని మాకు ఇచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. చాలా విషయాలు తెలుసుకున్నాము. ఒక రకమైన సెల్ఫ్ అవేర్నెస్ కానీ, సెల్ఫ్ ఎన్లైట్మెంట్ కానీ ఇవన్నీ తెలిసినాయి. సో థ్యాంక్ యూ అన్న, మీ టైం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్. సో అన్న ఛానల్ పేరు కాంత్రీసా ఛానల్. మీరు ఆ ఛానల్ ని ఓపెన్ చేయండి, YouTube/కాంత్రీసా. సో వెళ్ళి చూడండి, చాలా వీడియోస్ ఉంటాయి. ఇప్పుడు మేము మాట్లాడుకునే అన్ని డీటెయిల్స్ ఉంటాయి. సో ప్లీజ్ విజిట్. సో ఇలాంటి వీడియోస్ ఇంకా వస్తూ ఉంటాయి. సో ప్లీజ్ వాచ్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ TFC ఛానల్. థ్యాంక్ యూ.